గుంటూరు జిల్లా వేదికగా డిసెంబర్ 30వ తేదీన అన్ని పార్టీల నాయకులతో కాపుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశామని టీబీకే జేఏసీ నేత దాసరి రాము అన్నారు. ఎన్నికల వేళ మొదలైందన్న ఇక ఆయన తాను ఇప్పటివరకు ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదని చెప్పారు. 5 లక్షల జనాభా కలిగిన కాపులకు సీట్లు లేవన్నారు. కాపులను రెచ్చగొట్టే పనులు మానుకోవాలని తెలిపారు. ఇక అనంతరం నర్సరావుపేట కాపు సంఘం నేత ప్రసాద్ మాట్లాడుతూ కాపులు పెద్దన్న పాత్ర పోషించాలన్న పవన్ కళ్యాణ్ పిలుపుపై పనిచేస్తున్నామన్నారు. ప్రతిదీ కాపులు గమనిస్తున్నారని ఆయన గుర్తుపెట్టుకుని ప్రవర్తించాలని సూచించారు. అందరికీ నమస్కారం. దాసరి రాము, తెలకాబలిజా కాపు జేఏసీ. ఈ మధ్య శనివారం డిసెంబర్ 30వ తారీఖు శనివారం రోజున గుంటూరు జిల్లాలో ఉన్న ఉమ్మడి గుంటూరు జిల్లా అన్ని నియోజకవర్గాల్లో ఉన్న కాపు సంఘం పెద్దలు, మేధావి వర్గం, అనేక వ్యవస్థల్లో పనిచేసే వాళ్ళు, వ్యాపారస్తులు, డాక్టర్లు, ఈవెన్ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా అన్ని పార్టీల రిప్రజెంటేషను అందరినీ ఇన్వైట్ చేసి మా గుంటూరు జిల్లా సంబంధించి రాజకీయంగా రేపు ఎలక్షన్స్ ఒక నెల 2 నెలలు ఉన్నాయి కాబట్టి భవిష్యత్ కార్యాచరణ మీద ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాం విజ్ఞాన మందిరంలో. దగ్గర 4,000 నుంచి 4,500 మంది జనం ఆ కార్యక్రమంలో అన్ని ప్రాంతాల నుంచి పాల్గొన్నారు. చాలా గ్రాండ్గా జరిగింది. కార్యక్రమాన్ని కూడా మేము ముందు వేద పండితులు పెద్దల నుంచి వాళ్ళ చేత ఆశీర్వచనం తీసుకొని ఎస్సీబీసీ నాయకుల చేత జ్యోతి ప్రజ్వలన వాళ్ళ చేత చేయించి ముందు ప్రారంభ ఉపన్యాసం వాళ్ళ చేత చెప్పించి తర్వాత మేము కాపు సంఘం పెద్దలందరూ మీటింగ్ స్టార్ట్ చేసుకున్నాం. మీటింగు చాలా బ్రహ్మాండంగా జరిగింది. కాపు సంఘం అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరులో మా శివరాం గారు, కటా శ్రీనివాస్ గారు, బాబురావు గారు, చాలామంది కాపు సంఘం సంబంధించి మొదటి నుంచి అనుబంధం ఉన్న వాళ్ళు చాలామంది, మా ఏలూరు ప్రసాద్ గారు, నర్సరావుపేట, పాకనాటి రమాదేవి గారు, వీళ్ళందరూ కూడా చాలామంది కూడా ఈ కార్యక్రమానికి అండగా నిలబడ్డారు. మల్లిశెట్టి సుబ్బారావు గారు, వీళ్ళందరూ కూడా, లింగంశెట్టి ఈశ్వరరావు గారు ఎక్స్ఎమ్మెల్యే, ఆయన పెద్ద తలకాయగా ఈ కార్యక్రమం నిలబడి ముందు నడిపించారు. ఆయన అందరూ కలిసి సమిష్టిగా చేసిన కార్యక్రమం. డబ్బులు కూడా అదే మీటింగ్లో అందరూ చూస్తుండగానే పెద్దలు కొంతమంది స్వచ్ఛందంగా కార్యక్రమానికి కూడా సహకరించారు. వీళ్ళందరినీ కలుపుకొని ఓ మంచి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన గుంటూరు నగరంలోని కాపు సంఘం పెద్దలకు, ఈ కార్యక్రమం పాల్గొని జయప్రదం చేసిన కాపు జిల్లా ఉమ్మడి జిల్లాలోని కాపు సంఘీయులందరికీ నెక్స్ట్ ఈ కార్యక్రమాన్ని ఓర్పుతో దాదాపుగా ఎక్కువ టైం ఉండి మా దగ్గర అన్ని రికార్డ్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మా జిల్లా సమీక్షను రాష్ట్ర వ్యాప్తంగా అందరికి కూడా చూపించిన మీడియా ప్రతినిధులందరూ కూడా ధన్యవాదాలు. ఇది ముందు మీకు ఒక థ్యాంక్స్ పర్పస్ కోసం పెట్టుకున్న ప్రెస్ మీట్ ఇది. ఇక రెండోది, ఎలక్షన్స్ దగ్గరికి వచ్చాక రాజకీయాలు వేడి పెరిగిపోయింది. మేము పెట్టుకుంది, నేను 5 రాష్ట్రాల కన్వీనర్గా ఈ రోజుకి ఏ పార్టీతో లేను. అట్టడుగు పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకి సహకరించడం నా ధర్మంగా, నేను ఏ రాజకీయ పార్టీలో ప్రత్యక్షంగా ఉండకుండా అన్ని పార్టీలతో సమానంగా ఉంటూ, ఒక విధంగా చెప్పాలంటే పేద వర్గాల నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికే అనేక సందర్భాల్లో నేను చాలా విషయాలు సపోర్ట్ చేశాం. అట్టడుగు పేద వర్గాల రాజ్యాధికారం రావాలని చిరంజీవి గారితో ప్రజారాజ్యంలో అట్లాగే పనిచేసాం సామాజిక న్యాయం కోసం. ఈ మీటింగ్ని రాజకీయ పార్టీలు మేము అక్కడ బ్యానర్ మీద పెట్టాం, ఎన్ని ఓట్లు అన్ని సీట్లు అని. మేము అక్కడ వేరే అన్ని రాజకీయ పార్టీలను పిలిచాము. రాజకీయపరమైన విషయాలు పెద్దగా ఏ పార్టీల గురించి అక్కడ ప్రస్తావన కూడా లేదు. మేము మాట్లాడింది ఏంటంటే, మాకు ఇన్ని ఓట్లు, మాకు ఇన్ని ఉన్నాయో జనాభా ఉన్నాయో మా సీట్లు మాకు ఇవ్వండి. కాపు రిజర్వేషన్ ఫైల్ పెండింగ్లో ఉంది, అది చిత్తశుద్ధిగా చేసి పెట్టండి. కాపు కార్పొరేషన్ అంటున్నారే కానీ మాకు సరైన ఫండ్స్ ఇవ్వట్లేదు. కాపు భవనాలు ఇస్తామని చెప్పంటున్నారే కానీ అవి ఇంతవరకు అతీగతి లేకుండా ఉన్నాయి. నామినేషన్ పోస్టుల్లో కూడా ఎక్కడ మా ప్రాతినిధ్యం సరిగ్గా కనబడట్లేదు. పేరుకి ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నాయన్నా తప్ప సామాజిక సాధికారత కానివ్వండి అది జరగట్లేదు. రాజ్యాధికారం పేద కులాలకు అందట్లేదు. బీసీ ఎస్సీ కులాలు కలుపుకొని పనిచేద్దాం, అట్టడుగు పేద వర్గాలు అందరం కలిసి పనిచేద్దాం, మన సమస్యల మీద ముందుకు పోదాం. రాజకీయ పార్టీ అన్ని పార్టీల్లో ఉన్న నాయకులు కూడా మీ అందరూ కూడా కలిసి ఉండండి, మా సహకారం కుల సంఘం పరంగా మా సహకారం మీకు ఉంటుంది అని చెప్పని చాలా సహృదమైన వాతావరణంలో, మంచి వాతావరణంలో ఎవరు కూడా ఎవరి పార్టీల గురించి గొప్పలు చెప్పుకోకుండా, ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడకుండా ఇంకో పార్టీని వ్యతిరేకించకుండా
కుల పెద్దలు అందరూ కూడా ఆ మీటింగ్లో మాట్లాడారు. ఎంతో బాగా జరిగింది. ఎవరో ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా వచ్చిన ఒక ఆయన మరి కావాలని రసాబాస్ చేశాడో తెలియదు, కానీ మీరు ఏం చెప్పాలో చెప్పుకోండి అంటే అది వదిలేసి గట్టిగట్టిగా కేకలు పెట్టడం, కుల పెద్దల్ని ఏకవచనంతో మాట్లాడటం, ఎప్పుడో చచ్చిపోయిన రంగా గురించి ఇప్పుడు ఎత్తడం దేనికి అంటాం, ఈ కాపు వనభోజనాలు ఏంటి, ఎవడికి వాడు కాపు సంఘాలు, ఎవడికి వాడు కాపు సంఘాలు పెట్టడం, అంటే అహంకారపూరితమైన, అంటే రెచ్చగొట్టి